నాన్న తల్లిని ఉద్ధరించిన తనయుడా. రామనిక్ అదే కృష్ణుడు కానీ రామనిక్ ఉంటాను. వెరీ గుడ్ వెరీ గుడ్. అదే ఎప్పుడో ఒకటేనండి. ఆఫ్ కోర్స్ ఎవరి ప్రేమ వాళ్ళది, తప్పేం కాదు. నథింగ్ రాంగ్. అంటే మా అమ్మగారు వాళ్ళు ఎక్కువ క్రిస్టియన్లు ఉండేవారండి. మా అమ్మమ్మ గారు వాళ్ళు తీసుకెళ్ళారు చిన్నప్పుడు. సో మా అమ్మ వాళ్ళు అందరూ ఉండేవారు. నేనేమో నన్ను కూడా తీసుకెళ్ళిపోయారు చిన్నప్పుడు, తెలియని వయసులో నన్ను కూడా సండే స్కూల్ కాడ తీసుకెళ్లారండి. నేను ఎన్నోసార్లు అన్నానండి, నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు, నేను నవరాత్రి చేయాలనుకున్నాను, వినాయక చవితి చేయాలనుకున్నాను. అందరూ నాకు కావాలనుకుంటున్నాను ఎన్నోసార్లు కొట్టి గిట్టి తీసుకెళ్ళేవారండి. అందరూ మనం నుంచోలిపోయేవాడి. అసలు నాకు నచ్చలేదండి. నేను ఎందుకు వచ్చాను, మా అమ్మమ్మ గారు చనిపోయాక మనం ఎదిగిన తర్వాత నేను అమ్మకి చెప్పానండి, అమ్మ మహాభారతం రామాయణం ఎన్ని బాగా తెలుసుకుని మా అమ్మకి వాళ్ళు చెప్పుకోవాలండి. మా నాన్నకి ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ లేదు ఇందులో, కానీ మా అమ్మకి అన్ని చెప్పుకోలేదు. అమ్మ ఇదమ్మా అని చెప్పి మొత్తం చెప్పి మా అమ్మని మార్చి ఇంట్లో తీసుకొచ్చానండి. ప్రజెంట్ అయితే మా అమ్మకి పూజ చేస్తుందండి ఆశ్చర్యంగా. మా అమ్మని ఇందులో తీసుకొచ్చానండి. కానీ ఇందులో మా అమ్మ నా మాట విన్న తర్వాత మా అమ్మ ఫ్రెండ్స్ ఇష్యూలో గొడవ అయిందంటండి. అంటే ఒక టాపిక్ వచ్చిందండి, ఏంటంటే చర్చ్ వచ్చిదాను మానేసమా ఏంటి కదా అని చెప్పేసి అన్నారంట. వీళ్ళ ఫ్రెండ్స్ అన్నారంటండి. అంటే వాళ్ళ క్రిస్టియన్ నమ్ముతున్నారు, సో వాళ్ళు అన్నారంటండి. అయితే నేను అన్నాను, కాదమ్మా మీకు బైబిల్లో మాట, నేను చెప్పిన మాట అమ్మ అడిగిందండి, బైబిల్లో మాట ఉంది, విగ్రహారాధన చేసిన ఎవరినైనా సరే వాళ్ళ పిల్లల మాత్రం వాళ్ళతో తినిపిస్తాను అన్నాడు. బైబిల్లో ఇది ఉందమ్మా, ఇది ఉందమ్మా, నేను విన్నాను చాలా సార్లు, మీ మాటలే నేను విన్నానండి, చాలా మంది కూడా చెప్పారు ఈ మాట, ఈ మాట ఉందమ్మా అంటే ఆ మాట నాకు గుండె చూపిస్తే అప్పుడు నమ్ముతాం అని చెప్పేసి అన్నారండి. అయితే సర్లే బైబిల్ గారు చెప్పేస్తాను కావాలి సందేహం ఉన్నది, అందరం చేసి మరి స్క్రీన్ షాట్ పెడతాను కావాలంటే బోల్డ్ ఉన్నాయి చాలా. బైబిల్ బోకు పుస్తకం అని చెప్పడానికి 1000 రుజువులు కూడా ఉన్నాయి. చెప్తాను సార్, అది దరిద్రం అని చెప్పేసి నాకు అర్థమైందండి. నేను చూసాను సార్, మొత్తం నేను చూసానండి, దాని దరిద్రం కూడా లేదండి. మగోళ్ళు చదవలేదు నాన్న, ఆడోళ్ళు కాదు. బైబిల్ అనే దరిద్రం వదలాలంటే బైబిల్తోనే వదులుద్ది. బైబిల్ చదివితే చాలు వదిలేస్తాడు. చదివితేనే ఇదంతా పోతుందండి, అది తెలిసింది. బైబిల్ చదివితే చాలు, బైబిల్ వదిలేస్తాడు ఎవడైనా. మా అమ్మ ఎంతో మాటలు చూద్దరు కానీ మనం పుట్టిందే హిందూ మతంలో, నా పేరే దుర్గా ప్రసాద్, మనం పుట్టిందే మన దాంట్లో. అలాంటిది ఇవన్నీ మనం మారలేకపోయాం, ఎన్ని చేయలేకపోయాం. కానీ ఏం చేస్తాం, నీతి లేకపోవడం, జ్ఞానం లేకపోవడం. సరే ఇప్పుడు నువ్వు అమ్మ ఇప్పుడు ఇంట్లో దీపం పెడుతుందా? అమ్మ దీపం పెడుతుందా? దీపమే సార్. మా అమ్మకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం సార్, తెగ పూజ చేస్తుంది అమ్మ. వెరీ గుడ్. పటాలన్నీ కృష్ణుడికి. కొండనెత్తిన వాడిని వదిలేసి చెక్కలెత్తలేని వాడిని పూజ చేసి ఏందో అది అజ్ఞానం. సరే ఇప్పుడు నువ్వు నన్ను ఏదో అడగాలనుకున్నావు, అడిగి. అదే సార్ నేను అడగాలనుకున్నది ఏంటంటే, దీంట్లో ఈ పాయింట్ ఉంది కదా, నీకెందుకు అవన్నీ నేను పెడతాను నాయనా, నీకు అన్నీ పెడతాను. ఇక్కడే ఉంది బుక్, ఆ బుక్ మనం కలిసినప్పుడు తీసుకుంది. కానీ బుక్కే ఉంది కావాలితే నేను బుక్ అక్కడ ఎవరి దగ్గర అయినా ఉందేమో వాళ్ళ నెంబర్ కూడా పెడతాను, లేదంటే నేను వచ్చినప్పుడు తీసుకుంది. కానీ ప్రస్తుతానికి కొన్ని పాయింట్లు అయితే నీకు నువ్వు అడిగిన పాయింట్ ఎగ్జాక్ట్లీ తీసి ఫోటో పెడతాను, ఓకేనా? ఎందుకు నేను పెడతాను, నువ్వు డోంట్ వరీ నాన్న. బైబిల్ బొకడా బుక్ నేను రుజువు చేస్తా నాన్న, ఖచ్చితంగా నాన్న. నాన్న 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 జై శ్రీరామ్ నాన్న, బంగారు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.